నమస్తే అండి. మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ ఓకే సార్. స్టడీకి అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే సార్. యా, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 17 మ్మ్. థర్డ్ 2000 సార్. ఓకే. టైం ఎర్లీ మార్నింగ్ 5 AM సార్. 5:16 AM. 5:16 అంటే 5:19 కరెక్ట్ చేశాను. ఫైన్. ఓకే సార్. ఓకే సార్. పుత్తూరు పుత్తూరు సార్. చిత్తూరు దగ్గర ఉండే అంతకుముందు. డివిజన్ తర్వాత మనకి తిరుపతికి వచ్చేసింది తిరుపతికి సార్. వచ్చింది. అదే సార్. 15.79 పాయింట్. వెరీ గుడ్. కోఆర్డినేట్స్ కూడా కరెక్ట్ ఉన్నాయి. మీకు మీ రాశి, నక్షత్రం, లగ్నం అని తెలుసా? తెలుసు సార్. తెలుసు సార్. చెప్పండి, ఏమేమి వచ్చాయి మీకు? అది కుంభలగ్నం సార్. మ్మ్. కర్కాటక రాశి సార్. ఓకే. ఆశ్లేషణ. అశ్లేష రెండవ పాదం సార్. ఓకే. 17 మార్చి. చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? ఏం కావాలి? ప్రెసెంట్ నేను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్, ఎగ్జామ్స్ కి. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేను 2021 నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. 4 ఏళ్ళు అయింది ప్రిపేర్ అవ్వబట్టి. అవును. ఏమన్నా అవును, క్రాక్ అవును అయినాయా సార్. మరి? సార్ ఏమన్నా క్రాక్ అయినాయా మరి? సార్ అది నాకు ఎస్ఐ ఎగ్జామ్ వచ్చి 13 మార్క్స్ లో మిస్ అయింది సార్. అయింది. ఓకే, నెక్స్ట్. అలాగే వచ్చి సిజిఎల్ ఎగ్జామ్ వచ్చి 0.25 లో సెకండ్ టైర్ లో మిస్ అయింది సార్. బాబా. నెక్స్ట్. ఇప్పుడు నేను ఎస్పెషల్లీ ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్నది గ్రూప్ 2కే సార్. ఏపీఎస్సి గ్రూప్ 2కే ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే. గ్రూప్ 2 ఎగ్జామ్ కే ప్రిపేర్ అవుతున్నా. లాస్ట్ ఇయర్ 2024 ఫిబ్రవరి 25th ఎగ్జామ్ రాసిన ప్రిలిమ్స్ క్లియర్ అయింది. ఇప్పుడు మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే, సరే. ఒక్కసారి 21 నుంచి గవర్నమెంట్ జాబ్. సో ఇది గవర్నమెంట్ జాబ్ కాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటిది మరి? ఆపర్చునిటీ ఆల్టర్నేటివ్ ప్రెసెంట్ అయితే ఇది చూడలేదు సార్. నెక్స్ట్ నేను ఎంసీఏ చేసి పెట్టున్నాను సార్ ఆల్టర్నేటివ్ గా. ఓకే. సో కంప్యూటర్స్ సైడ్ వెళ్ళచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళచ్చు. అదే సార్. అదే సార్. చూద్దాం చార్ట్ ఎలా ఉందో చూద్దాము. ఓకే సార్. ఓకే సార్. కుంభలగ్నం, లగ్నంలో శుక్ర బుధులు ఉన్నారు. సో చక్కగా ఉన్నారు. అంటే కేంద్ర కోణాధిపతుల కలయిక కదా. పంచమ భాగ్యాధిపతులు కలిశారు, చతుర్థ భాగ్యాధిపతులు కలిశారు. చక్కగా రాహు నక్షత్రంలో కలిశారు. రాహు అనేవాడు 6లో ఉన్నాడు. చాలా చాలా సంతోషం ఏంటంటే రవి, రాహులు ఒకే నక్షత్రంలో లేరు. చాలా బాగుంది. తర్వాత లగ్నాధిపతి అనేవాడు తృతీయంలో శుక్ర నక్షత్రంలో ఉంటే శుక్రుడు లగ్నం మీద ఉన్నాడు. కుజుడు కేతు నక్షత్రంలో ఉంటే కేతు లాభభావంలో ఉన్నాడు. చార్ట్ డీసెంట్ గా ఉంది యాక్చువల్గా. అసలు ఏమి ఇష్యూ లేదు. బాగుంది. చార్ట్ బాగుంది. అంటే కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎఫర్ట్ చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది. మంచి ఇన్వెస్టిగేటివ్ లెర్నింగ్ ఉంటుంది. కొంచెం అగ్రెసివ్ అయినా కానీ మనం హనుమంతుడు లాగా మనం అగ్రెసివ్ అనే విషయం మనకు కూడా తెలియదు. అండ్ బాగుంది. చార్ట్ అయితే బాగుంది. చూద్దాం అసలు ఎలా వెళ్తుందో. 2021 చిన్నప్పటి నుంచి నాకు అంత ఈజీగా ఏది నాకు సెల్ఫ్ ఎఫర్ట్ దాన్ని ఈజీగా రాదు, కానీ కష్టపడినా వస్తుంది కదా. కష్టపడినా కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, ప్రతిదానికి పోరాడాల్సిందే సార్. నేను తృతీయ అంటే పోరాటమే కదా. తృతీయ అంటే ప్రయత్నము, పోరాటము, ఎఫర్ట్ అయ్యే చెప్తుంది. సో కాబట్టి లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు, తృతీయాధిపతితో కలిసి ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా పోరాటంతోనే ఇస్తుంది. అక్కడ లగ్నానికి వ్యయ భావంలో ఉన్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ లగ్నం మీద కూడా లేరు అనమాట. కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. పని చేస్తుంది. కొంచెం లేట్ అయినా కూడా పని చేస్తుంది. బెటర్. అది మాత్రం కరెక్ట్ సార్. 1-2 ఈవెంట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. చూద్దాం చార్ట్ ఎలా అప్పుడు మనం ఊహించుకోవచ్చు. ఫస్ట్ శుక్రదశ కన్నా ముందు కేతు దశ నడిచింది. కేతు సన్ స్టార్ లో ఉన్నాడు. కేతు నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గ్రహం కుజుడు ఉన్నాడు కదా. సో కుజుడు స్టార్ లాడైన కేతు లాభంలో ఉన్నాడు. ఓకే, మీకు ఒక ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ చెప్తాను. పని చేసిందో లేదో నాకు చెప్పండి. చెప్పండి సార్. 2014లో మీకు 14 సంవత్సరాలు ఉన్నాయి. 2014-15లో కేతు దశ జరుగుతూ ఉన్నది. కేతులో గురుభుక్తి జరుగుతూ ఉన్నది. కేతు స్టార్ ని 2 గ్రహాలు ఆక్యుపై చేసాయి. కేతు స్టార్ లాడు ద్వితీయంలో ఉన్నాడు, సప్తమాధిపతి. అక్కడ మదర్ అండ్ ఫాదర్ మధ్య ఏమైనా ఇష్యూస్ కానీ, గొడవలు కానీ, లేదంటే చాలా అక్కడ అంటే చాలా ఉన్నాయి. అక్కడ పర్టికులర్ టైంలో కొంచెం ఎక్కువగా ప్రాబ్లం అయిందా? 14-15 ఆ ప్రాంతంలో అంతే సార్. అయింది సార్. ఓకే, రైట్. సో అంటే మనం రైట్ బర్త్ టైం తీసుకుంటున్నామని అది ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ వచ్చి ప్రెసెంట్ ఫార్మరే సార్. ఫార్మరే. ఓకే.
దాని తర్వాత చూద్దాం. దాని తర్వాత మళ్ళీ అప్లిఫ్ట్ వచ్చినప్పుడు సంగతి మీకు అప్లిఫ్ట్ ఒకటి వస్తుంది. 2017 మార్చి తర్వాత ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు నెటల్ 10th హౌస్కి ట్రైన్ ఇచ్చాడు. ఇది ఉన్నదానిలో మంచి ఆస్పెక్ట్. కాబట్టి ఏంటంటే మీకు అక్కడ ఉన్న చదువులో ఇంప్రూవ్మెంట్ కానీ ప్రోగ్రెస్ కానీ వచ్చిందా? ఎగ్జాక్ట్లీ సార్. ఓకే, ఇక్కడ నుంచి గవర్నమెంట్ జాబ్స్ చేయాలని ఇంట్రెస్ట్ కానీ అవన్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. అయితే పని చేయొచ్చు, వచ్చేదానికి కూడా అవకాశం ఉన్నది. ప్రోగ్రెసివ్ కుజుడు బాగానే వెళుతున్నాడు, ఏమీ బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేదు. నెటల్ 17 నుంచి మీరు ఏదైతే చదువుతున్నారో పాజిటివ్ డైరెక్షన్లో పోతా ఉన్నది. ఓకేనా? కేతు అంటే కొంచెం డ్రై ప్లానెట్, లేట్గా ఇస్తాడు కానీ ఇచ్చేదానికి అవకాశం ఉంది. చూద్దాము. ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ లేవు. 17 కానీ 18 కానీ మీరు ఏదైతే చదువుకుంటున్నారో వాటిలో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఏమైనా గొడవలు ఇష్యూస్ ఉంటే అవన్నీ సర్దుమణుగుతాయి. కొంచెం సాఫీగా నడుస్తూ ఉంది చార్ట్. ఓకేనా? ఓకే సార్. తర్వాత నెక్స్ట్ శుక్రుడు లోపల శుక్రుడు జరుగుతున్నాడు. శుక్రుడు అంతా కూడా బాగానే ఉంది కాబట్టి మీ చదువు ప్రయత్నం అయితే బాగానే ఉంది. దాని తర్వాత ఫలితం అయితే రావాలి కదా, ఫలితం వస్తే లెక్క కదా. సో ప్రెసెంట్ మనకి అష్టమ శని ఏదో అంటా ఉన్నారు కదా సార్. చూద్దాం. నాకు అష్టమ శని గురించి ఆలోచిద్దాం ఫస్ట్. శుక్రుడు దశ జరుగుతూ ఉంది. శుక్రుడు రవి వచ్చాడు. రవి గురువు నక్షత్రంలో ప్రోగ్రెసివ్ 22 మార్చి 23 మార్చి బాగుంది యాక్చువల్గా. తర్వాత 23 మార్చి 24 మార్చి కూడా చాలా బాగుందన్నమాట. ఓకే, అంటే మీరు చదవడంలో కానీ ప్రయత్నం చేయడంలో కానీ చాలా మంచిగా పాజిటివ్ డైరెక్షన్లో రావాలి. ఓకే, సో మంచిగానే పోతా ఉంది చార్ట్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ కూడా నెటలు యురేనస్కి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఫామ్ చేసింది. ప్రోగ్రెసివ్ మార్స్తో బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. ప్రోగ్రెసివ్ మూన్ బాగానే వెళ్ళింది. అసలు ఏమీ కూడా డిఫెక్ట్గా మనం చెప్పేటట్టుగా ఏమీ లేదు, అంత చక్కగా ఉంది. ఓకేనా? ఇప్పుడు మనకి వీనస్ అనేవాడు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వగలుగుతాడా? ఓకేనా? దశాంశ కూడా ఒక్కసారి చూద్దాము. ప్రోగ్రెషన్స్ బాగున్నాయి కాబట్టి ప్రయత్నం అయితే బాగానే ఉంది. దశాంశ లగ్నంలో ఏమైంది? రవి శుక్ర బుధ అందరు కలిసి వ్యయంలో ఉన్నారు. తర్వాత శుక్ర బుధ రాహు అందరు వ్యయంలో ఉన్నారు. రవికేతులు 6 ఉన్నారు. కుజుడు లాభంలో ఉన్నాడు. శని చంద్రులు ఉన్నారు. గురు తృతీయంలో ఉన్నాడు. లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు. పర్లేదు, వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు కదా. సో అంత పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు, బాగా ఎఫర్ట్ అవుతా ఉంది. తర్వాత 10th హౌస్ సెక్స్టైల్ అంటే 17 తర్వాత నుంచి చార్ట్ చాలా మంచిగా డ్రైవ్ అయింది. అర్థమైందా? ఈ పాటికి మీరు గవర్నమెంట్ జాబ్ కాకుండా ఇంకా వేరే ఏదన్నా మార్కెటింగ్ జాబ్ పట్టుకుంటే ఈ పాటికి అయిపోయేది. 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసేది అనమాట. అర్థమైందా? అంత మంచిగా పర్ఫామ్ చేసాము, అయినా కూడా అవుట్పుట్ లేదు ఇక్కడ. అర్థమైందా? సరే, ఇప్పుడు శుక్రుడు ఎందుకు ఇవ్వట్లేదో చూద్దాం. శుక్రుడు యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహము శని. శుక్రుడు స్వక్షేత్రగతుడు కాదు. అర్థమైందా? శుక్రుడు స్టార్లాడిన రాహు 6లో ఉన్నాడు. నిజానికి మరి శుక్రుడు 6లో రాహు ఉంటే మరి ఇచ్చేసేయాలి కదా, ఉద్యోగం ఇచ్చేసేయాలి జనరల్లీ. అర్థమైందా? 6వ అధిపతి కూడా 6లోనే ఉన్నాడు. అక్కడ చంద్రరాహుల కలయిక. ఎప్పుడైనా కానీ ఏ చాట్లో అయినా కానీ రాహుకేతులతో రవిచంద్రులు కనుక కలిస్తే ఫలితాలు తొందరగా అవ్వవు అనమాట. అది ఇంకా ర్యాపిడ్ కంజంక్షన్ లో ఉంటే సరిగా పనిచేయవు. అదే ప్రాబ్లము. శుక్రదశ జరుగుతూ ఉంది. శుక్రుడు 6ని మంచిగా సిగ్నిఫై చేశాడు, కానీ శుక్రుడు స్టార్ ని డిబ్లిటేటెడ్ అంటే నీచ పొందిన శని అనేవాడు ఆక్యుపై చేయడం, 3వ ఇంట్లో ఉండడం అనేది చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. ఓకే, తర్వాత ఇప్పుడు నేను మీకు ఇంప్రూవ్మెంట్స్ అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఇంప్రూవ్మెంట్ ఇక్కడ ఫార్మర్ కదా, అక్కడ వేరే రకంగా ఏదైనా కానీ 17 తర్వాత నుంచి ఫైనాన్షియల్ గా మీకు ఇంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్, ఇల్లు కట్టుకోవడం అట్లా ప్రోగ్రెస్ కూడా అయ్యాయా లేదా అసలు ఏమీ కాలేదా? లేదు సార్, అలాంటి ఏమీ లేదు, నార్మల్ గా ఉంది. మీరు చదువుకుంటున్నారు అంతేనా? అంతే సార్. అట్లయితే మీకే మీరు ఉద్యోగం వచ్చి సంపాదించి చెయ్యాలి తప్ప ఇంకా అయ్యేదానికి ఇంకేమీ లేదనమాట. అర్థమైందా? ప్రోగ్రెసివ్ 10th హౌస్ అయితే 2021-22లో ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది. శుక్రుడు నిజానికి ఇచ్చేసేయాలి కదా. అర్థమైందా? నా లెక్క ప్రకారం 21 ఏప్రిల్ వరకు ఇచ్చేసేయాలి, మరి ఇవ్వలేదు. ఓకేనా? దాని తర్వాత రవి బుక్తుంది. రవి గురువు నక్షత్రాన్ని సిగ్నిఫై చేశాడు. గురువేమో 3rd and 10th లార్డ్ ఆయన కుజుడితో ఉన్నాడు. సో మరి 10 వచ్చింది కదా సిగ్నిఫికెన్స్, అదైనా కూడా ఇచ్చేసేయాలి, మరి అది కూడా ఇవ్వలేదు. అర్థమైందా? రవి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన కేతు కూడా లాభభావంలో ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు, కానీ చంద్ర నక్షత్రంతో స్టార్ట్ అయింది. అది కూడా ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. ఓకేనా? తర్వాత చంద్రముక్తి వచ్చింది. చంద్రుడు స్టార్లాడు, బుధుడు వ్యయంలో లగ్నానికి కనెక్ట్ అయి ఉన్నాడు, భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. మరి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా, మరి అది కూడా ఇవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ 24 కుజుడు వచ్చాడు. కుజుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు, కేతు లాభభావంలో ఉన్నాడు.
ఇది కొంచెం స్లోగా ఉంది, బట్ కాకపోతే ఇవ్వాలి. మంచి ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. తర్వాత రాహు సాటర్న్. ఇదిగో యాక్చువల్గా నిజానికైతే ఇదిగో నాకు అర్థమైన క్యాలిక్యులేషనే మీకు చెప్తాను, ఓకేనా? సో ఇప్పటి వరకు 25 ఫిబ్రవరి వరకు అంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారు కదా, అయిపోయింది సార్. ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తే జాబ్ వచ్చేసినట్టేనా, లేదంటే ఇంకేమన్నా ఉంటాయా ప్రాసెస్? సార్ ఇప్పుడు మనకి ఫిబ్రవరి 23rd మెయిన్స్ ఎగ్జామ్ ఉంది సార్, ప్రిపేర్ అవుతున్నాం సార్ ప్రెసెంట్. ఓకే, 23rd ఫిబ్రవరి ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి మే మీరు ఏదన్నా ఒక లెవెల్ 1 లెవెల్ 2 అన్న ఒక లెవెల్ అన్న క్లియర్ చేస్తారా? అయిపోయింది సార్. లెవెల్ 1 అయిపోయింది సార్. లెవెల్ 2 సార్ ఇప్పుడు. లెవెల్ 1 అయిపోయింది, లెవెల్ 2 చేస్తున్నారు. ఓకే, లెవెల్ 2 సార్. లెవెల్ 2 అయిపోతే తర్వాత ఏముంటుంది? ఇంటర్వ్యూ ఉంటుందా? జాబే సార్. లేదు జాబే సార్, డైరెక్ట్ గా జాబే. ఆ లెవెల్ 2 ఎప్పుడు అటెండ్ చేస్తారు? ఫిబ్రవరి 23rd, నెక్స్ట్ మంత్ 23rd సార్. ఓకే, ఆ రిజల్ట్స్ ఎన్ని నెలల్లో ఇస్తారు? నా మే లాస్ట్ వీక్, మే ఫస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఉండొచ్చు అనిపిస్తుంది సార్. ఓకే ఎగ్జాక్ట్లీ మే మాక్సిమం మే సార్. ఓకే తర్వాత అక్కడ తెలిసిపోతుంది ఏంటిదని? తెలుసు, ఫైనల్ రిజల్ట్స్ వచ్చేస్తుంది సార్. ఓకే మేకే వస్తుంది కాబట్టి సంతోషం. అయితే ఏంటిదని అంటే ఈ మార్క్స్ బుక్ అంటే మీరు లెవెల్ 1 ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 23 డిసెంబర్ తర్వాతనే ఈ లెవెల్ 1 ఎగ్జామ్ క్లియర్ చేశారా? ఎస్ సార్, ఆఫ్ కోర్స్ సార్. ఓకే మంచి ఆస్పెక్టే జరుగుతా ఉంది. ఓకే, నాకేమీ నెగిటివ్ అయితే కనిపించలేదు. ఇక లెవెల్ 2 కనుక క్లియర్ అవ్వలేదు అనుకో, మీరు ఇక సాఫ్ట్వేర్ అనుకున్న సైడ్ వెళ్ళిపోవడమే. ఇక అర్థమైందా? ఇంకొక కొన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు మీరు ట్రై చేయండి అని చెప్పేదానికి ఇక్కడ ఏమీ లేదు. 2017లోనే ఉద్యోగం రావడానికి 10th హౌస్ ట్రైన్ నెటల్ సన్ జరిగింది. అర్థమైందా? 17-18లో అప్పుడే మీ చదువు ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా నాకు పాజిటివ్ గా కనిపించాయి. మానిటరీగా నెగిటివ్ గా రావడానికి ఏంటంటే రవి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన కేతు వ్యయంలో ఉన్నాడు. ఒకే ఒక్క గ్రహం వ్యయంలో ఉంది. కానీ లక్కీగా ఏంటంటే వ్యయము లాభభావము వేరే నక్షత్రాల్లో పడ్డాయి. కాబట్టి లాభభావంలో ఉన్నట్టు కన్సిడర్ చేస్తున్నాను. కాబట్టి మీకు వచ్చేదానికి అయితే నాకు అవకాశం అయితే కనిపించింది. ఒకవేళ ప్రకృతి దేవుడు మనకు తెలియదు కదా. సో మన ప్రయత్నం అయితే, మీ ప్రయత్నం బాగుంది, నా క్యాలిక్యులేషన్ బాగుంది. రెండిట్లోనూ నాకైతే ఏమి పొరపాటు కనిపించట్లేదు, మంచిగానే కనిపిస్తుంది క్యాలిక్యులేషన్. 17 తర్వాత నుంచి అంత రైట్ డైరెక్షన్ లో మెచ్యూర్డ్ గానే వెళ్తా ఉంది. ఇక్కడ కాంప్లికేషన్స్ ఏమీ లేదు. చార్ట్ కూడా చాలా నీట్ గా ఉంది, అయ్యేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ లెవెల్ 2 క్లియర్ అయితే మీకు ఎటువంటి జాబ్ వస్తుంది సార్? నాకు వచ్చి డిప్యూటీ ఎంఆర్ఓ, ఓకే మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్టర్, ఎక్సైజ్ ఎస్ఐ, ఓకే అవకాశం ఉందండి. సో ఇక్కడ అయితే పాజిటివ్ గానే ఉంది. సో ఈ మే వరకే కదా. సో మీరు విషయం తెలుసుకోండి, మాకు మెసేజ్ కూడా పెట్టండి, సంతోషిస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇంకా సార్ అదే కొంచెం చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాను సార్. ఏమొద్దు. సో మే వరకే కదా, మే వరకు తర్వాత మనం ఆలోచిద్దాం డిప్రెషన్ గురించి. చాలా డిప్రెషన్ కి వెళ్తున్నాను సార్. అది వెళ్ళొద్దు. ప్రయత్నం చేసేటప్పుడు ఎందుకు డిప్రెషన్ వెళ్ళాలి? ప్రయత్నం కాకపోతే కదా డిప్రెషన్. భయం వేస్తుంది, ఏమవుతుంది ఏమీ కాదు. ఇప్పుడు మనకి వడ్డిచ్చేవాడు మనవాడు అయ్యాడు అనుకో, ఇక్కడ కాక ఆకు ఇంకో దగ్గర వేసినా గానీ మనకు కావాల్సిన జాంగ్రీ లడ్డూలన్నీ పెడతాడు కదా, అంతేనా కాదు? సో ఇది కాకుండా ఇంకోటి ఏదైనా వస్తుంది లైఫ్ లో, ఇది ఒక పాట అంతే. అర్థమైందా? ఇది కాకుండా నీకు ఒరిజినల్ గా యోగం ఉందనుకో, ఈ రూపంలో కాకపోతే ఇంకో రూపంలో అయినా వస్తుంది. ఇప్పుడు 2017 అంటే అవి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 7 ఏళ్లకి సంవత్సరానికి ఒక 5 లక్షలు వేసుకున్నా కూడా యావరేజ్ గా ఎంత అమౌంట్ అవుతుంది అంటే? సార్ నాది డిగ్రీ 2020లో కంప్లీట్ అయింది సార్. మీ చెప్పింది నాకు అర్థమైంది, కానీ మన క్యాలిక్యులేషన్ ఆస్పెక్ట్ నుంచే క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా? సో ఈజీగా 30 లక్షలు 40 లక్షలు అవుతా ఉంది అని అంటే, సో రావడమే అంత నుంచి ప్రోగ్రెస్ అయ్యే విధంగా ఆపర్చునిటీ వస్తా ఉంటుంది, డిలే అయితే. అర్థమైందా? సో మంచి ఆపర్చునిటీయే ప్రోగ్రెస్ అవ్వాలి తప్ప ఫెయిల్ అవ్వకూడదు అనమాట నా దృష్టిలో. అర్థమైందా? చార్ట్ రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళట్లేదు. సో మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, ఒకవేళ కనుక మేలో కనుక అవ్వలేదు అని అంటే ఇమీడియట్ గా ప్రైవేట్ జాబ్ కి ముందుకు వెళ్ళిపోవాలి, అంతే, ఆలోచించకూడదు. కానీ నేను వస్తుందనే భావిస్తున్నాను, 99% వస్తుందనే భావిస్తున్నాను. ఇది నా అండర్స్టాండింగ్. ఎందుకంటే అన్ని దగ్గర మంచిగానే కనిపించింది, నాకేం ఫ్లాగ్ అనిపించలేదు. సరే మరి ఇప్పుడు మనకి శుక్ర మహాదశలో రాహు మహాదశ బాగుంటదా సార్? ఎందుకు బాగుంటది, ఎందుకు బాగోదు డౌట్ వచ్చింది అంటే కొంచెం ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ పడతాను కదా సార్, అంటే మానసికంగా. అవును, ఇప్పుడు రాహు మహాదశ ఎఫెక్ట్ అవుతుందండి, ఇంకొంచెం ఎఫెక్ట్ అవుతామా? మంచిగా పని చేస్తుందండి, మంచిగా పని చేస్తానని చెప్తున్నా కదా. మంచిగా పని చేయండి నేను ఎందుకు చెప్తా చెప్పండి.
అవునవును. అది కొంచెం అంటే ఇప్పుడు నాకు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను సార్. అదే నాకు ఫీల్ మెయిన్ అవ్వండి, ఫీల్ డ్రాబ్యాక్. అవ్వండి. ఒక 1 hour ఎవ్రీడే స్ట్రెస్ ఫీల్ అయ్యి మిగిలిన టైం అటెంప్ట్ చేయండి, చదవండి బాగా. ఓకే సార్. సరేనా? ఓకే సార్. 1 hour మించి ఇక ఓకే సార్. స్ట్రెస్ పడకండి ఇక. ఓకే సార్. ఓకే సార్. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.